నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ 1552 మీ సేవ రోడ్డు మంజుసుధా హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు, సాయంకాలం 6 నుంచి 8 వరకు పనిచేస్తాను. శనివారం సాయంకాలం, ఆదివారం సాయంకాలం హాస్పిటల్ క్లోజ్ ఉంటుంది. మిగతా టైంలో అన్నిట్లలో నేను పనిచేస్తాను. మిత్రులు మన ఛానల్కు కొంతమంది కామెంట్ రూపంలో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. వాటిని ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. ఇందులో వీర్యం పలచగా వస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అడుగుతుంది. వీర్యము ప్యూబర్టీ ఏజ్లో 16-18 ఏళ్ల వయసు, 20 ఏళ్ల దాకా కూడా కొంచెం థిక్గా ఒక జెల్ లాగా వస్తుంది. తర్వాత అది వాటరీ అవ్వడం మొదలవుతుంది. సో అరౌండ్ 30-35 ఇది యూజువల్గా వాటరీగా వస్తుంది. ఆఫ్టర్ 40-45 ఇది డ్రాప్స్ అయిపోతుంది. ఆఫ్టర్ 60s యూజువల్గా అది 0 అవుతుంది. సో కన్సిస్టెన్సీ పెద్ద ఇంపార్టెన్స్ ఏం కాదు, కానీ దానికన్నా ముఖ్యమైనది లోపల స్పర్మ్స్ ఉన్నాయా లేవా. పిల్లలు కావాలనుకున్న వాళ్ళకు మాత్రమే అది కూడా, పిల్లలు అవసరం లేనప్పుడు స్పర్మ్స్ అవసరం కూడా లేదు. సో థిక్నెస్, దాని కన్సిస్టెన్సీ, దాని వాల్యూము, పిల్లలు పుట్టడం అయిపోయిన తర్వాత దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే పిల్లలు కావాల్సిన వాళ్ళకి మాత్రం ఆ సెమెన్ టెస్ట్ యూజువల్గా 3 days గ్యాప్లో చేయిస్తాము. 3 days అబ్స్టినెన్స్ ఉండాలి, కలవకుండా దూరంగా ఉండాలి. తర్వాత తీసిన 20 నిమిషాల లోపల ల్యాబ్లో ఇచ్చేయాలి. హోమ్ కలెక్షన్ ఈజ్ ద బెస్ట్ కలెక్షన్. సామాన్యంగా ల్యాబ్లో తీయమంటే అక్కడ బాత్రూమ్ ఉంటుంది, దాంట్లో స్మెల్ ఉంటుంది, వాడికి ఎరెక్షన్ రాదు. కనుక బెస్ట్ ప్లేసెస్ ఇంట్లోనే భార్యాభర్తల మధ్యలోనే కలెక్ట్ చేసుకొని వితిన్ 20-25 minutes లోపల మీ ఇంటి దగ్గర ఉన్న ల్యాబ్లో ఇచ్చుకోవచ్చు. ప్రత్యేకించి స్పెషల్ ల్యాబ్లోనే ఇవ్వాలని ఏమీ లేదు. సో బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఎంత మామూలు ల్యాబ్లో అయినా కూడా మీరు చేసుకోవచ్చు. తర్వాత కంప్యూటర్ అసిస్టెడ్ సెమెన్ అనాలిసిస్ అని ఒకటి ఉంటుంది. అంత డీటెయిల్డ్గా అవసరం లేదు. ఇన్ జనరల్గా ఎంత హెల్తీగా ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ మోటిలిటీ ఉన్నది అనేది సరిపోతుంది. అది కాకుండా దానికి ఎంత త్వరగా మీరు కలెక్ట్ చేసుకున్నారు, ఫ్రక్టోజ్ ఉందా లేదా, ఇట్లాంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. యూజువల్గా అన్ని ల్యాబులలో కూడా ఈ ఫ్రక్టోజ్ విషయము రాసిస్తారు. కాకపోతే ఒక్కొక్కసారి వెరికోసిల్ అనేది ఉంటుంది. అది మనము బయట మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక ట్రైన్డ్ హ్యాండ్స్ అయితే వెరికోసిల్ చేతులలో పట్టుకొని దగ్గమన్నప్పుడు తెలుస్తుంది. ఒకవేళ స్కానింగ్ కనుక చేస్తే 2.5 millimeters కన్నా ఎక్కువ వాల్యూమ్, ఎక్కువ సైజు ఉంటే పాంపినిఫార్మ్ ప్లెక్సెస్లో ఆ వెయిన్స్ కనుక అంతకన్నా పెద్దగా డైలేటెడ్ అయి ఉంటే వాటిని మనం వెరికోసిల్ అంటాం. ఈ వెరికోసిల్స్ బాగా ఎక్కువైపోయినప్పుడు గ్రేడ్ 3, గ్రేడ్ 4లో మనకు కళ్ళతోటే కనబడుతుంటుంది. దాన్ని మన మెడికల్ బుక్స్లో బ్యాగ్ ఆఫ్ వామ్స్ అంటాడు. అలా వామ్స్ లాగా అన్నీ కనబడుతుంటాయి. ఇట్స్ నౌడేస్ రేర్. చాలామంది కొద్దిలోనే వాటిని ట్రీట్మెంట్ తీసుకుంటారు. సో వెరికోసిల్ ఒకవేళ 2.5 millimeters కన్నా ఎక్కువ ఉంటే సర్జరీ అవసరం పడుతుంది. ఎందుకు సర్జరీ అనేది మీరు అడగచ్చు. యూజువల్గా ఏమిటి అంటే, భగవంతుడి సృష్టిలో స్క్రోటం అనేది టెంపరేచర్ సెన్సిటివ్. మీరు వేడి నీళ్ళతో స్నానం చేస్తే కిందికి వేలాడుతుంది, చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే పైకి మూవ్ అవుతుంది. అంటే దానికి చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కొద్దిపాటి వేడి వచ్చినా అది తను అడ్జస్ట్ అయిపోయి వేడిని తగ్గించుకుంటుంది. మీరు గోరువెచ్చని నీళ్ళతో 3 minutes స్నానం చేసినా స్పర్మ్ డ్యామేజ్ అవుతుంది. ఈ వెరికోసిల్ ఉన్నప్పుడు 24 hours వేడి నీళ్ళల్లో ముంచినట్టే ఉంటుంది. అందుకని వెరికోసిల్కు సర్జరీ అవసరం ఉంటుంది. ఈ వెరికోసిల్ సర్జరీలో మనకు రివర్సిబుల్ ఫేజ్, ఇర్రివర్సిబుల్ ఫేజ్ అని ఉంటుంది. ఇర్రివర్సిబుల్ ఫేజ్లో మనం సర్జరీ చేసినా పెద్ద బెనిఫిట్ ఉండదు. రివర్సిబుల్ స్టేజ్లో వస్తుంది. రేర్గా వెరికోసిల్ కూడా రికరెన్స్ కావచ్చు. రొటీన్గా అన్ని కేసులకు రికరెన్స్ రాదు. సో టెంపరేచర్ తగ్గినప్పుడు స్పర్మ్కు క్వాలిటీ పెరుగుతుంది, పెనెట్రబిలిటీ పెరుగుతుంది, ప్రెగ్నెన్సీ రేటు పెరుగుతుంది. చాలామంది అనుకుంటారు ఏం తినాలి అని. ముఖ్యంగా తిండి కన్నా ముఖ్యం శరీర శ్రమ అవసరం. ఇప్పుడు అడవిలో పులి ఉంటుంది, జింక ఉంటుంది. ఎక్స్ట్రీమ్స్. పులి మాంసమే తింటుంది, జింక గడ్డి మాత్రమే తింటుంది. మరి పులులకు పిల్లలు పుడతాయి, జింకలకు పిల్లలు వస్తాయి. మనుషులకు మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. దీనికి వీళ్ళకున్న లైఫ్ స్టైల్. ఏ పులి కానీ జింక కానీ ప్యాంటు తొడుక్కోదు, అండర్వేర్ వేసుకోదు. వాటికి ఇవన్నీ వేసినప్పుడు దీంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటికి వేడి నీళ్ళ స్నానం అంటూ ఉండదు. అవి చల్లటి నీళ్ళనే, ఆ నదుల్లో ఉండే నీళ్ళల్లోనే ఈత కొట్టుకుంటాయి, మునుగుతాయి. స్నానం అంటూ వేరే యాజ్ సచ్గా ఏమీ ఉండదు. సో దీస్ ఆర్ ఆల్ ది బేసిక్స్. అయితే జనరల్గా మనిషి బరువును బట్టి కొంత ప్రోటీన్ తీసుకోవాలి. సో ఎవ్రీ కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిలు 70-80 కిలోలు ఉంటారు. సో ఈ 70 కిలోలకు 70 గ్రాముల ప్రోటీన్ ఫర్ 24 hours తీసుకోవాలి. అతి ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే కూడా, ఎస్పెషల్లీ వే ప్రోటీన్ అని, సోయా ప్రోటీన్ అని ఉంటుంది. అవి తీసుకోవడం వల్ల ఎస్ట్రోజన్స్ పెరిగి వాళ్ళకు ఉన్న స్పర్మ్స్ తగ్గిపోవడము, మగవాళ్ళు కూడా బ్రెస్ట్ పెరగడము, గైనకోమేజియా అంటారు, ఇవన్నీ వస్తుంటాయి. కనుక
ప్రోటీన్ కోసమని ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. ముఖ్యంగా జిమ్కి వెళ్ళే వాళ్ళకు అక్కడ ఉన్న ట్రైనర్స్ కొంత సజెస్ట్ చేస్తారు, సార్ మీరు మజిల్ బాగా రావాలంటే ఫలానా పౌడర్ వాడండి, ఫలానా ఇంజెక్షన్ వేయించుకోండి అని. వాటి వల్ల లాంగ్ రన్లో నష్టం ఉంటుంది కనుక అవన్నీ జాగ్రత్తగా ఉండండి. సో ఇందాక మనం ప్రోటీన్ చెప్పాము, సుమారుగా అంతే కార్బోహైడ్రేట్స్, కొంచెం ఆయిల్స్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఈ ప్రోటీన్స్ వెజిటేరియన్స్ అయితే మొలకలలో, పప్పులలో ఎక్కువ ఉంటాయి. పాలల్లోనూ కెజిన్ అనే ప్రోటీన్ ఉంటుంది, పెరుగులోను, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్లో బాగానే ఉంటాయి. ఫిష్, మీట్ ఇవన్నీ తీసుకోవచ్చు. ఏదైనా కూడా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోవాలి. అది మీట్ అయినా, ఫిష్ అయినా, ఎగ్ అయినా, ఎనీథింగ్ ఫ్రెష్గా తీసుకునేటప్పుడు ప్రోటీన్స్ క్వాలిటీ ఉంటాయి. సో ఇది ఇన్ జనరల్గా మనం తీసుకోవాల్సినటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్. ప్లస్ ఇవి టైట్ అండర్వేర్ వేసుకోవాలి, మానేయాలి. తర్వాత బాక్సర్ టైప్ ఉంటాయి, ఆ టైపు అండర్వేర్ వేసుకోవాలి. లూజ్ బట్టలు వేసుకోవాలి, ప్యాంట్స్ కూడా లూజ్గా వేసుకోవాలి. ఇంటికి రాగానే అండర్వేర్ లేకుండా లుంగి కానీ పైజామా కానీ వేసుకొని ఉండాలి. ఇవన్నీ జనరల్ లైఫ్ స్టైల్ చేంజెస్. రోజు ఒక 15 నుంచి 20 నిమిషాలన్నా రన్నింగ్ చేయాలి. ఇలా రన్నింగ్ చేసినప్పుడు మజిల్స్ నుంచి కొంత ప్రోటీన్ వస్తుంటుంది. ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్, రన్నింగ్ వీల్ కాని వాళ్ళు స్విమ్మింగ్ చేయాలి, లేదా జంపింగ్, హాపింగ్, స్కిప్పింగ్, ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్ చేయాలి. ఎస్పెషల్లీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు రన్ చేయలేరు, వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కనుక వాళ్ళు స్విమ్మింగ్ ఈజ్ మోస్ట్ ఐడియల్ థింగ్.